తెలంగాణ రాష్ట్రంలో కోదండరాం గారు ఈనాడు తెలంగాణ ఉద్యమంలో ముందున్న పేరు మహాభారతంలో భీష్ముడైన మృత్యువు లేదు, ఈ తెలంగాణలో మృత్యువు లేకుండా మృత్యుందని జయించి తెలంగాణ ఎత్తున వీరుడు జయవేరుడు కులేరు గంగా పుత్రుడు తెలుగు ముద్దుగా మరొక కోదండరాం గారు చెప్తున్నాను. రెడ్డి గారికి, సభాధ్యక్షులు మోహన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు రమేష్ గారికి, శంకర్ గారికి, ఇంకా అందరికీ కూడా పేరు పేరున వందారు. ఆ పని మీదనే ఇక్కడి దాకా వచ్చినాం. మేము ఉన్నాము, మాట తప్పిలేము, మర్చిపోయి లేము. తప్పనిసరిగా మీకు ఇచ్చిన మాట ప్రకారము ఈ సర్టిఫికేట్ సాధించే దాకా మేము కూడా వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఆ విషయంలో మా కృషి ఉంటుందని, తప్పనిసరిగా మీరు చేసే ప్రయత్నం వెనకాల మేము కూడా ఉన్నామని మీ అందరికీ స్పష్టం చేస్తూ, మరి మంచి వాతావరణంలో సభ జరిగింది. హైదరాబాద్ కూడా ఇట్లనే జరగాలి, హైదరాబాద్ కూడా ఇట్లనే జరగాలి. మనకు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు వస్తారు, వారు కూడా మంచి సందేశం మీకే కాదు, ఆ సందేశం వారు మీకు ఒకరికే ఇస్తలేరు, తెలంగాణ సమాజానికి సందేశం ఇస్తున్నారు, గవర్నమెంట్కు సందేశం ఇస్తున్నారు. వైద్యం తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు. వైద్యం ఎట్లుండాలి, వైద్య వ్యవస్థ ఎట్లుండాలనే మాట వారు చెప్పకనే మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంత కీలకమైనటువంటి వనరులు ఉన్నప్పుడు ఆ వనరులన్నింటినీ మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుదా. నిరాశ పడిపోకండి, నిరుత్సాహపడిపోకండి, అట్లాగే ఎదురు చూసుకుంటా కూడా ఉండకండి. మీ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూ ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. అది పెద్ద కష్టమైన పని కాదని విశ్వాసంతో నన్ను ఈ సభకు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. సావతి కోదండరాం గారు ప్రజారోగ్య రూపకర్త, ప్రజా సైన్స్ ఉద్యమ రూపకర్త, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నేడు అనేక దేశవ్యాప్తంగా కూడా ప్రజా సైన్స్ ఉద్యమం ఏ విధంగా ఉండాలి, ప్రజా ఆరోగ్య ఉద్యమం ఏ విధంగా ఉండాలి నిరంతరం పాల్గొంటున్న వ్యక్తి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చే లోపు ఆయన సరే విచారకరమైన పరిస్థితి, ఒక విషాదకరం, చనిపోయారు. మరి తెలంగాణ సాధించుకున్న పదేళ్ళు ఇచ్చి ఎందుకు ఈ తెలంగాణ సర్కార్ ఈ ట్రైనింగ్ ఇచ్చిన వారికి సర్టిఫికేట్ ఇవ్వకుండా మోసం చేసింది? ఇది మనందరం అడగాల్సింది కదా. 10 ఏళ్ళు ఆరోగ్యం గురించి పట్టించుకోవాలా, మన సర్టిఫికెట్ల గురించి పట్టించుకోవాలా. ట్రైనింగ్ 13,000 మంది అండి ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 13,000 మంది ఏడాది పాటు శిక్షణ పొంది ఉన్నది డబ్బులు కట్టి. అది కాకుండా గవర్నమెంట్ కు చలాన్లు కట్టి మాకు ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఈ రకంగా వ్యవహరించినప్పుడు 10 ఏళ్ల నుంచి ఇది ఇస్తుందేమో అని ఎదురు చూసాం, సాధ్యం కాదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో పెట్టింది 2009 జీవో ప్రకారం మేము ఇస్తామని. అది ఇష్టం అని పెట్టారు కాబట్టి అది వస్తని వీళ్ళు ఇవ్వాలని ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాం. ఓకే, అంతేకాకుండా అదేవిధంగా అసలు మన సంబంధం కూడా ఏంటి, అసలు సార్ కార్యక్రమం నాకు టీఎంపీ గారు కలిపి ఈ ప్రారంభిక ట్రైనింగ్ నేను కూడా భాగస్వామి ఉంటాను. రమేష్ గారు కూడా నిజంగా కూడా ధన్యవాదాలు. కాబట్టి మనకు నిజంగా సార్ కూడా దేశ ప్రయత్నాలు పక్కన పెట్టి మన గురించి మనకు అదేవిధంగా రాష్ట్ర సంఘాలు శంకర్ గారు ఆయన రెండు రాష్ట్ర నాయకులు, ఆ రాష్ట్ర నాయకులు ఉన్నానని ఈరోజు శంకర్ గారు ఏం చేసింది పిఎంపీ మనం ఒకవేళ మీరందరికీ కూడా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి తరగతి సభ చేసే భారీగా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా నా తోటి ఏదైతే ఉన్నటువంటి శంకర్ రెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఆ వెంకటరెడ్డి అందరూ తెలిసినట్టుగా ఆయన పొద్దు నుంచి రాజకీయ కూర్చొని పిల్లలు రాజకీయ తప్పని అన్నా ఏ అది మర్చిపోయింది. అది మా బాగా ఉన్నది
అది చేపల బజార్కి వచ్చింది, ఎక్కడ నుంచి సిద్ధిపోయి వచ్చింది. అదే తల్లి సత్యనారాయణ ఆ చిన్న పోయిన రావచ్చు సైకిల్ వచ్చిన వస్తుంది, ఆయన కూడా పదకొండు నమస్తే సార్. అదేవిధంగా భాస్కర్ గారు అందరూ ప్రతి ఒక్క